నమస్తే అండి. రీసెంట్‌గా మన ఈవీ స్మార్ట్ కేర్‌కి ఒక 48 వోల్ట్ ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్ వచ్చింది. కంప్లెయింట్ ఏంటంటే బ్యాటరీ ఆన్ అవ్వట్లేదని కస్టమర్ చెప్పారు. ఇనీషియల్ ఇన్స్‌పెక్షన్‌లో బ్యాటరీ ప్యాక్‌ని కంప్లీట్‌గా టెస్ట్ చేశాం. సెల్ వోల్టేజెస్, సిరీస్ లైన్స్, బ్యాలెన్స్ కండిషన్ అన్నీ వెరిఫై చేశాక సెల్ సైడ్ ఎలాంటి అబానార్మాలిటీ కనిపించలేదు. ఫర్దర్ డయాగ్నోసిస్‌లో యాక్చువల్ ఇష్యూ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే బీఎంఎస్‌లో ఉందని ఐడెంటిఫై చేశాం. చాలామంది బ్యాటరీ ప్రాబ్లం అంటే డైరెక్ట్‌గా సెల్స్ డ్యామేజ్ అయ్యాయని అనుకుంటారు. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే బ్యాటరీ పర్ఫార్మెన్స్‌ని సెల్స్ మాత్రమే కాదు, బీఎంఎస్ కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. బీఎంఎస్ అనేది ఛార్జింగ్, డిశ్చార్జింగ్, ప్రొటెక్షన్, బ్యాలెన్సింగ్ లాంటి క్రిటికల్ ఫంక్షన్స్‌ని మేనేజ్ చేస్తుంది. ఈ సిస్టంలో ఫాల్ట్ వస్తే సెల్స్ హెల్తీగా ఉన్నా కూడా బ్యాటరీ ప్యాక్ ప్రాపర్‌గా వర్క్ చేయకపోవచ్చు. ఈ కేసులో ఫాల్టీ బీఎంఎస్‌ని రిమూవ్ చేసి డాలీ బీఎంఎస్ ఇన్‌స్టాల్ చేశాం. రీప్లేస్మెంట్ తర్వాత బ్యాటరీ నార్మల్ ఆపరేషన్‌కి వచ్చింది. అందుకే బ్యాటరీ కంప్లెయింట్ వచ్చినప్పుడు అజంప్షన్స్ కన్నా ప్రాపర్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి బ్యాటరీ ఇష్యూ సెల్స్ వల్ల రాదు. కొన్నిసార్లు సొల్యూషన్ సెల్స్‌లో కాదు, కంట్రోల్ సిస్టమ్‌లో ఉంటుంది.